అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ల్యాగ్ అవుతుంది, ఎప్పుడు గతం ముగుస్తుంది అని అడుగుతున్నారు. కొంచెం పెద్ద స్టోరీ అండి ఇది. ఇంకా ముందు ముందు వెళ్ళబోతూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ ఎపిసోడ్ 29వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక 5గురు ఉంటారేమో. వాళ్ళు చూడటానికి చాలా భయంకరంగా ఉంటారు. పెద్ద పెద్ద గెడ్డాలతో. వాళ్ళు కారు దిగి అక్కడ ఉన్న జనాన్ని భయపెడుతూ ఒక చిన్న ఫోటో చూపించి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరెవరైనా చూసారా అని గరుకు అయిన కంఠంతో అడుగుతూ ఉంటారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి స్కూల్ యూనిఫామ్తో 2 జడలతో ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తూ, మేం చూడలేదు బాబు అని అంటూ భయంగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని పట్టుకుని విసురుగా ఒక తోపు తోసి ఇంకా ముందుకు వెళ్తూ అలా అమ్మాయి ఫోటోని చూపిస్తూ అడుగుతూ ఉంటారు. ఆ జనమంతా కూడా వాళ్ళ ఆకారాలని చూస్తూ ఉంటే భయపడుతూ పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ఆ మనుషులు ఆ ఫోటోలో అమ్మాయిని అప్పుడే నెల నుండి వెతుకుతూ ఉన్నారు. కానీ ఎంత వెతుకుతూ ఉన్నా దొరకడం లేదని విసుగ్గా అనిపించి ఆ కోపాన్నంతా ఆ మనుషుల మీద చూపిస్తూ ఉంటారు. ఈలోగా అందులో ఉన్న ఒకడికి ఫోన్ వస్తుంది. వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి భయపడుతూ, హలో బాస్ అని అంటాడు. ఏరా దొరికిందా అని కఠినమైన కంఠంతో అడుగుతాడు. లేదు బాస్, వెతుకుతున్నాం, ఇంకా దొరకలేదు అని భయంగా సమాధానం చెప్పేసరికి ఫోన్లో ఉన్న ఆ వ్యక్తి కోపంతో, ఉత్తి చవటల్లారా, దద్దమల్లారా, ఒక అమ్మాయిని పట్టుకోవడం కూడా చేత కాదా మీకు? మీకు ఆ అమ్మాయి దొరకాలి, దాన్ని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. మీరు బ్రతికి బయటపడేది. లేకపోతే అప్పటి వరకు అన్ని ఊళ్ళు, రాష్ట్రాలు, దేశాలైనా సరే వెతకాలి. లేకపోతే మీరెవ్వరూ మీ ఇంటికి వెళ్ళేదే లేదు. మీ పిల్లల్ని బిడ్డల్ని కూడా చూసేదే లేదు అని బిగ్గరగా భయం పుట్టేలా మాట్లాడి విసుగ్గా ఆ ఫోన్ పెట్టేసి ఆ శ్యామ దొరకకపోవడంతో ఆ అని అరుస్తూ ఆ ఫోన్ని నేలకేసి కొట్టి, ఎక్కడున్నావే అని గట్టిగా అరుస్తూ, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను పట్టుకుని తీరతాను అంటూ కోపంతో రగిలిపోతూ తన ఫోన్లో ఏదో వీడియో రన్ అవుతూ ఉంటే దాని చేతిలోకి పట్టుకుని చూస్తూ, అందులో 2 వ్యక్తులు ఒక మగ మనిషిని కత్తితో పొడుస్తూ ఉన్నదాన్ని, ఒక ఆడావిడిని గన్నతో షూట్ చేస్తూ ఉన్నదాన్ని చూస్తూ, వాళ్ళని చంపినప్పుడే దాన్ని కూడా చంపేసి ఉంటే ఎంత బాగున్ను. దాని ఆస్తి మొత్తం నా గుప్పిట్లోకి రప్పించుకునేవాడిని. కానీ అది బతికే ఉంది. ఇప్పుడు దానికోసం ఎక్కడని వెతికి చావాలి. దాని బాబు ఆ ఆస్తినంతా ముందుగానే ప్లాన్తో దాని పేరు మీద రాసి చచ్చాడు. వాళ్ళిద్దరిని చంపకుండా ఉండి ఉంటే ఈరోజు వాళ్ళని ఒప్పించి వాళ్ళ కూతుర్ని నా కోడలిగా చేసుకునేవాడిని. ఆ ఆస్తిని నా గుప్పిట్లో పెట్టుకునేవాడిని. కానీ వాళ్ళని చంపిన వ్యక్తులను కోపంగా తలుచుకుంటూ, ఆ సత్యంగాడిది ఏ ఊరు అసలు? ఆడు అది అక్కడే ఉండి ఉంటుందా? అంటే దానికి ఎవరైనా బంధువులున్నారా అని ఆలోచిస్తూ, వాళ్ళు చనిపోయిన రోజు ఆ శ్యామాని తీసుకుని వెళ్ళిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ, ఎవరు ఆ వ్యక్తి అని అనుకుంటూ, శ్యామ గురించి ఏ వివరాలు తెలియక, ఆ ఆస్తి కూడా తన చేతికి రాక పిచ్చి పట్టినట్టు అరుస్తూ శ్యామ ఫోటోని చూస్తూ, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను పట్టుకుని తీరతాను. నిన్ను తీసుకువచ్చి నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆ ఆస్తినంతా దక్కించుకుంటాను. ఆ ఆస్తి నాదే అని గట్టిగా అనుకుంటూ అరుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఇక్కడ మార్కెట్లో కర్ణ కేశవ తన దగ్గరికి వచ్చేస్తున్నాడని పరుగున శ్యామాని వదిలేసి అక్కడే ఒకచోట దొంగచాటుగా దాక్కుని శ్యామాని చూస్తూ, ఇంత అందాన్ని ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యాను అనుకుంటూ ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మధ్యలో ఈ కేశవ వచ్చి
మొత్తం చెడగొట్టాడు అనుకుంటూ కేశవ శ్యామ దగ్గరికి వచ్చి తన కోసం వెతికిన కర్ణ కనిపించకపోయేసరికి కర్ణ ఊపిరి తీసుకుంటూ శ్యామకి దగ్గరగా నిలబడిన కేశవని కోపంగా చూస్తూ కేశవ శ్యామని అలా జబ్బ పట్టుకుని తన భుజం మీద వేసుకుని లాక్కుని వెళ్ళి జీప్లో పడేయటం, ఆ జీప్లో కేశవ చేసిన దాని అంతా తనకి కనిపిస్తుంటే కర్ణ తన పిడికిలి బిగించి తన కళ్ళల్లో ఎరుపుదనం నింపుకొని కోపంగా కేశవ వైపు చూస్తూ వాడెందుకు ఆ అమ్మాయిని జీప్లో పడేసి తనని ముద్దు పెట్టుకోవడం అవన్నీ చూస్తూ కేశవ శ్యామాని ముద్దు పెట్టుకునేదాన్ని తలుచుకుంటూ అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా లేదా కేశవ అమ్మాయిని కోరుకుంటున్నాడా? ఏదైనా సరే ఆ అమ్మాయి వాడికి దక్కడానికి వీల్లేదు. ఆ అమ్మాయి నాది, నాకే సొంతం అవ్వాలి అనుకుంటూ కేశవని కోపంగా చూస్తూ నువ్వు నాకు ప్రతి విషయంలోని నా శత్రువులా మారిపోతున్నావు కేశవ. నా తమ్ముడి విషయంలో, ఇప్పుడు ఈ పిల్ల విషయంలో. ఆ పిల్లగాని నాకు దక్కకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తాను అని ప్రతిజ్ఞ చేసుకుంటూ నిన్ను ఏదో ఒక రకంగా ఇరికించి నీ అడ్డు తొలగించుకుంటేనే కానీ నాకు ఎవరు అడ్డు రారు. ఆ పిల్ల విషయంలో అయినా సరే, నా వ్యాపార విషయంలో అయినా సరే అనుకుంటూ జీపులో కేశవ చేసిన దాన్ని తలుచుకుంటూ కోపంగా వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ, లేకపోతే ఆ కేశవ ఎగరేసుకుపోతాడేమో అని భయంతో వెంటనే శ్యామాని పెళ్లి చేసుకుంటే ఆ కేశవ మీద కొంత పగను తీర్చుకున్నట్టుగా కూడా ఉంటుంది అని కన్నింగా ఆలోచించుకుంటూ ఆ దృశ్యాన్ని చూడలేక ఇంకా అక్కడే ఉంటే తనకి మంచిది కాదు. పోలీసులు తన వెనకే వస్తూ ఉండేసరికి అటు ఇటు చూస్తూ అటు నుండి అటే వెనుక నుండి వెళ్ళిపోతాడు కర్ణ. అప్పటి నుండే కర్ణ తను అనుకున్న పథకానికి వ్యూహాలు రచిస్తూ కేశవని ఎలా మట్టు పెట్టాలా అని పథకాలు రచిస్తూ ఉంటాడు కర్ణ. కర్ణ అక్కడే ఉండి వాళ్ళని గమనిస్తున్నాడని కేశవకి తెలుసు. అందుకే శ్యామను ముద్దు పెట్టుకుంటూ ఈ పిల్ల నాది, తన జోలికి నువ్వు వస్తే నా చేతిలో చస్తావన్నట్టు హెచ్చరించినట్టు చెబుతాడు కేశవ. ఇక్కడ శ్యామ దగ్గరికి వస్తే సుకన్య కాలేజీ నుండి కోపంగా ఇంటి లోపలికి వస్తూ అమ్మా కాఫీ అంటూ తన బ్యాగ్ని అక్కడ టీపాయ్ మీద విసిరుగొట్టి సోఫాలో కూర్చుని శ్యామ గురించే ఆలోచిస్తూ ఉంటుంది సుకన్య. జమున శ్యామ దగ్గరికి వచ్చి ఏమే ఇంకా ఏడుస్తూనే కూర్చున్నావా? నా కూతురు కాఫీ అడుగుతుంది, పెట్టాలని తెలియదా? అలా ఎంతసేపని అలా ఏడుస్తూ కూర్చుంటావు? లే, నా కూతురికి కాఫీ పెట్టుకునిరా అని చెప్పి సుకన్య దగ్గరికి వచ్చి కూర్చుంటూ ఏమైంది సుకన్య, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అయినా ఆ శ్యామ కాలేజీ నుండి నీతో రాకుండా ఒక్కతే వచ్చేసిందేంటి అని అనుమానంగా అడుగుతుంది జమున. ఇక్కడ వంటగదిలో ఉన్న శ్యామ తన కన్నీళ్లు తుడుచుకుంటూ పైకి లేచి కాఫీ పెడుతూ ఉంటుంది. ఇక్కడ హాల్లో ఉన్న సుకన్య జమునని చూస్తూ అమ్మా ఏమైంది దానికి, ఎందుకు ఏడుస్తుంది, ముందు ఆ విషయం చెప్పు నాకు అని కొంచెం సీరియస్గా అడుగుతుంది సుకన్య. జమున నిట్టూరుస్తూ అదేం అడుగుతావులే సుకన్య. శ్యామకి వినపడకుండా తన దగ్గరగా వచ్చి కాలేజీ నుండి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెబుతూ ఉంటుంది జమున. అసలే శ్యామ మీద కోపంగా ఉన్న సుకన్య ఆ విషయం వినేసరికి ఇంకా కోపంతో కళ్ళల్లో ఇంకా ఎరుపుదనంతో ద్వేషాన్ని నింపుకుంటూ శ్యామ దగ్గరికి వెళ్ళి కాఫీ పెడుతున్న శ్యామని జప్పపట్టి వెనుకకు లాగి పెట్టి కొడుతుంది సుకన్య. సుకన్య కొట్టగానే శ్యామ ఆమె దూరం వెళ్ళి మూలన పడుతుంది. శ్యామ తన చెంప మీద చెయ్యి వేసుకుని భయంగా సుకన్య వైపు చూస్తూ అక్క అంటూ చూస్తూ ఉంటుంది. సుకన్య కోపంగా శ్యామ దగ్గరగా వచ్చి శ్యామ జుట్టు పట్టుకుని ఎంత ధైర్యమే నీకు, నేను కొట్టినందుకు నీకు నొప్పిగా ఉందా? మరి నేను ప్రేమించిన వాడిని నువ్వు ఎగరేసుకుని పోదామనుకుంటే నాకు కూడా అలానే ఉంటుంది అని విసురుగా శ్యామని చూస్తూ బుసలు కొడుతూ అంటుంది సుకన్య. శ్యామకి
సుకన్య చెప్పేది ఏమీ అర్థం కాక, అక్క ఏమంటున్నావు నువ్వు? నువ్వు ప్రేమించిన వాణ్ణి నేను ఎగరేసుకుపోవడం ఏంటి? అని సుకన్య పట్టుకున్న జుట్టును బాధతో భరించలేక నెప్పితో విలవిలలాడుతూ ఉంటుంది శ్యామ. శ్యామ ఏడుపును చూస్తూ తన జుట్టును వదిలేసి ఛ అనుకుంటూ కోపంగా అంటున్నప్పుడే జమున సుకన్య దగ్గరికి వచ్చి, ఏంటి సుకన్య, ఎందుకు ఆ పిల్లని అలా కొట్టావు అని అడుగుతూ శ్యామ దగ్గరికి వెళ్ళి, అమ్మ శ్యామ అంటూ లేపుతూ తన బుగ్గల్ని చూస్తూ, ఏమైందే నీకు? చూడు తన బుగ్గలు ఎలా వాతలు తేలాయో. బుగ్గల్ని చూస్తూ ఉంటే శ్యామ కన్నీళ్లతో జమున వెనక్కి వెళుతూ సుకన్య వైపు భయంగా చూస్తూ నిలబడుతుంది. సుకన్య జమునను కోపంగా చూస్తూ, ఏంటమ్మా, నువ్వు దాని మీద జాలి పడుతున్నావా? దాని గురించి నీకు ఏమీ తెలీదు. ఇది కాలేజీలో ఏం చేసిందో తెలుసా? నేను రాకుండానే నా అవసరం లేనట్టు ఆ కేశవ చెల్లితో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయి అన్నీ సొంతంగా నిర్ణయాలు తీసేసుకుని జాయిన్ అయిపోయి నాతో సంబంధం లేనట్టు ఆ కేశవ జీప్ ఎక్కేసి ఇంటికి వచ్చేసింది. తెలుసా నీకు? కనీసం నాకు ఒక మాట చెప్పాలని తెలీదా దీనికి అని వాళ్ళమ్మకి తను అనుకున్నవి చూసినవి మాత్రమే చెప్తుంది సుకన్య. సుకన్య అలా శ్యామ సుకన్య వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది, ఏమీ అర్థం కాక. అదేంటి సుకన్య, శ్యామాని నువ్వేగా తీసుకుని వెళ్ళింది, మరి నీతో చెప్పకుండా వచ్చేయడం ఏంటి అని అడుగుతుంది జమున. అవునమ్మా, నేనే తీసుకుని వెళ్ళాను. కానీ ఆ ఆది ఉన్నాడు కదా, నన్ను అసలు ఆ ఆఫీస్ రూమ్లోనికి పోనివ్వకుండా నన్ను రావద్దని, నన్ను క్లాస్ రూమ్కి వెళ్ళమని బెదిరించి మరీ పంపించేశాడు. ఇప్పుడు ఆ ఆది అలా ఎందుకు చేశాడో నాకు పూర్తిగా అర్థమవుతుంది అంటూ శ్యామాని కోపంగా చూస్తూ, దీనికోసమే ఆ ఆదిగాడు నేను లోపలికి వెళ్తే ఆ కేశవకి దీనికి ప్రైవసీ ఉండదని ఎవరిని కేశవ దరిదాపుల్లోకి రానివ్వట్లేదు ఆ ఆది అని సుకన్య ఏడుస్తూ, అమ్మ, ఆ కేశవ దీనికి అంత విలువ ఇస్తూ దీని చుట్టూ తిరుగుతూ దాన్ని అతని జీప్ ఎక్కించుకుని తిప్పుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నాకు ఆ కేశవ కావాలి అంటూ శ్యామాని చూస్తూ దీని అందం చూసి ఆ కేశవ ఇష్టపడుతున్నాడేమో అని నాకు అర్థమవుతుంది. నీకు తెలుసు కేశవ ఇష్టపడితే ఎంతకైనా తెగిస్తాడని అంటూ, అమ్మ, నీకు వీలైనంత త్వరగా దీన్ని ఇంట్లోనే కాదు ఈ ఊరి నుండి పంపించేయమ్మా. ఆ కేశవ దీని చుట్టూ తిరుగుతూ ఉంటే నేను ఏదైనా చేసుకుని చచ్చిపోతాను అని ఏడుస్తూ చెబుతుంది సుకన్య. సుకన్య అలా చెబుతూ ఉంటే తనకేమీ అర్థం కావడం లేదు. తన నోటి మీద చేతులు వేసుకుని అలా నిలబడుతూ ఉంటుంది. కానీ ఇంతకుముందే జమున చెప్పిన విషయాలను బట్టి అర్థమవుతూ, అక్క నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అనుకుంటూ సుకన్య అలా ఏడుస్తూ ఉంటే తను కూడా బాధగా సుకన్య దగ్గరకు వెళ్ళి, అక్క, నిజంగా నాకు ఏ పాపం తెలియదక్క, నిజంగా అంటూ నన్ను నమ్ము అని సుకన్య చేయిని పట్టుకుని నమ్మకంగా చెబుతూ, నువ్వు వస్తావని నేను చాలాసేపు ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నీకు చాలా ముఖ్యమైన క్లాసు ఉందని నువ్వు వెళ్ళిపోయావని చెప్పి వాళ్ళు నా చేత ఆ అప్లికేషన్ మీద సంతకాలు పెట్టించేశారు. అప్పటి నుండి నువ్వు వస్తావని చెప్పాను. అయినా వాళ్ళెవరూ నా మాటను పట్టించుకోలేదు, వినలేదు అని ఏడుస్తూ చెబుతుంది శ్యామ. సుకన్య శ్యామ చేతిని విసురుగొట్టి వేలు పెట్టి చూపిస్తూ, నువ్వు మాట్లాడకు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు సుకన్య శ్యామ వైపు కోపంగా చూస్తూ, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? మరీ ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడకు అంటూ కోపంగా చూస్తుంది సుకన్య శ్యామ వైపు. నేనేం చేశానక్క, అక్కడ జరిగింది మొత్తం చెప్పాను కదా అని బాధగా అంటుంది. అయోమయంగా చూస్తుంది శ్యామ. సుకన్య శ్యామని చూస్తూ, ఎంత అమాయకంగా నటిస్తున్నావే, నీ అందంతో నా కేశవకి ఎరగా వేయాలని చూస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడే నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటిలా చేస్తాను చూడు అని మనసులోనే శ్యామాని అనుకుంటూ తన చేతులు కట్టుకుని శ్యామాని సూటిగా చూస్తూ, ఉదయం నువ్వు ఎవరి బండిలో వచ్చావు అని అడుగుతుంది సుకన్య. శ్యామ సుకన్య అలా అడిగేసరికి
జమునని చూస్తూ భయంతో అది అది అంటూ ఉన్న శ్యామ శ్యామని చూస్తూ జమున ఎవరి బండిలో వచ్చిందే అని చిన్నగా అడుగుతుంది. దాన్నే అడుగమ్మా, నీకే తెలుస్తుంది, అదే చెబుతుందిగా అని అంటుంది సుకన్య. అక్క, నేను ఎంత రానన్నా సరే ఆదిగారు ఆ బండిలో కూర్చోమని చెప్పారు. ఆదిగారే తీసుకొస్తారేమో అనుకున్నాను కానీ అంటూ చెప్పలేక భయపడుతూ ఉంటుంది శ్యామ. జమున కూడా శ్యామని కోపంగా చూస్తూ, అంటే దీని మధ్యాహ్నం కూడా కేశవనే తీసుకొచ్చాడా? మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు ఇది అనుకుంటూ శ్యామనే కోపంగా చూస్తూ ఉంటే సుకన్య, అమ్మా, ఇది ఎన్ని నాటకాలు ఆడుతుందో నీకు తెలుస్తున్నాయి కదా. పోనీ ఉదయం అంటే ఏదో కాలేజీకి తీసుకొచ్చారు అని అనుకోవచ్చు. మరి ఇందాక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవరు తీసుకొచ్చారు అని సుకన్య అడుగుతుంటే, అక్క, నేను నిజమే చెప్తున్నా, నాకు ఏమీ తెలీదు. నేను వద్దన్నా వాళ్ళే తీసుకొస్తున్నారు. నేనేం చేయను అని ఏడుస్తూ వాళ్ళిద్దరిని చూస్తూ బాధగా వేడుకుంటూ నన్ను నమ్మండి అని అంటుంది శ్యామ. జమున ఆలోచనలో పడుతుంది. ఏంటి, ఈ పిల్ల నిజమే చెబుతుందా, లేకపోతే కావాలని మమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుందా? నాకేమీ అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలి అనుకుంటూ జమున సుకన్యని చూస్తుంది. తన కన్నీళ్లు తుడుస్తూ, సుకన్య, నువ్వు ఇలా రా అంటూ తనని గదిలోకి తీసుకువెళ్ళి తలుపు గడియ పెట్టి, నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు? అది పిచ్చుక లాంటిది. మనం కొన్ని గింజలు వేస్తే నీడనిస్తే అలా పడి ఉంటుంది. అంతేగాని దాన్ని చూసి నువ్విలా ఏడవలసిన పని లేదు. మనమంటూ లేకపోతే దానికి జీవితమే లేదు. అది తెలుసు కదా నీకు. మనకది చాలు. మనకి అది మనం ఎలా చెబితే అలా వింటుంది. దాన్ని ఈజీగా మనం గుప్పిట్లో పెట్టుకోవచ్చు. నేను ఇంతకు ముందే దానికి అర్థమయ్యేటట్టు అన్ని విధాలుగా భయపెట్టే బాణాన్ని ఒకటి వదిలిపెట్టాను. అది మళ్ళీ ఆ కేశవ దరిదాపుల్లో కాదు కదా. కేశవ నీడను చూసినా దడుచుకునేటట్టు భయపెట్టి వదిలేశాను అని సుకన్యకి చెబుతుంది జమున. సుకన్య, అవునా అంటూ ఆనందంగా తన కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వు చెప్తుంది నిజమా అమ్మా? దాన్ని అంతలా ఏం చెప్పి భయపెట్టావు అని అడుగుతుంది సుకన్య. అదా అంటూ ఇందాక జరిగినదంతా చెబుతుంది సుకన్యకి. సుకన్య గట్టిగా నవ్వుతూ జమునని హత్తుకుంటూ, అమ్మా, అయితే అది ఇక చచ్చిన ఆ కేశవ అంటేనే భయపడి చస్తుంది అంటూ, అమ్మ, ఆ కేశవ ఎక్కడ శ్యామను ప్రేమిస్తాడో, ఎక్కడ దాన్ని పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడి చచ్చాను అంటూ, ఇక నేను భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉంటాను అంటుంది సుకన్య. అవును సుకన్య, నువ్వు నేను ఏమి భయపడవలసిన అవసరం లేదు. ఆ కేశవ మళ్ళీ మన ఇంటికి వస్తే ఈ శ్యామని అసలు బయటికి రానివ్వకుండా చేస్తే సరే అని కూతురికి అయితే ఏదో సర్ది చెప్పింది. కానీ జమున మనసులో మాత్రం ఆ కేశవ అంత మామూలోడు కాదే, ఎలాగైనా మళ్ళీ శ్యామని చూడటానికి ఇంటికి వస్తాడని జమునకి గట్టిగా అనిపిస్తుంది. చూద్దాం, ఇంటికొస్తే ఏం చెయ్యాలి అన్నట్టు ఏదో కన్నింగా ఆలోచించుకుంటూ మళ్ళీ శ్యామ దగ్గరికి వస్తారు. వాళ్ళు తనని అంత తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటే శ్యామ అలానే గోడకి జారబడి మూలకి కూర్చొని తన కాలు చుట్టూ చేతులు వేసుకొని ఇదంతా ఆ కేశవ చేసిన దానివల్లే అనుకుంటూ కేశవ మీద కోపం వచ్చేస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక అక్కడే నిస్సహాయతగా కూర్చొని ఏడుస్తూ తన చెంప మీద దెబ్బ మంట పుడుతూ ఉంటే అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న కొంచెం వెన్న తీసుకుని తన చెంపకు రాసుకుని మళ్ళీ అలాగే కూర్చుని ఉంటుంది శ్యామ. చిన్నప్పటి నుండి చాలా అల్లారు ముద్దుగా పెరిగింది. తన తల్లిదండ్రులు ఎప్పుడూ తన మీద ఒక దెబ్బ కూడా పడనిచ్చేవారు కాదు. అంత సుకుమారంగా పెంచారు. కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటే ఎలా వాటి నుండి బయటపడాలో తనకి అర్థం కావడం లేదు. తనకి ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేక ఎందుకో ఒంటరిగా అనిపిస్తూ అలానే ఏడుస్తూ ఉండిపోతుంది శ్యామ. కొంత సమయం తర్వాత జమున, సుకన్య
శ్యామ అలా ఏడవడం చూస్తూ వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఆనందపడుతూ లోపలికి వెళ్దాం అనుకుంటారు. కానీ ఈలోగా బయట నుండి నారాయణ గారు లోపలికి వస్తూ అమ్మ శ్యామ, శ్యామ అని పిలుస్తూ కొన్ని మంచినీళ్ళు తీసుకురా తల్లి అని అంటారు. నారాయణ గారి పిలుపుకి ఆయన పిలుపు వినగానే తన మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఆ పిలుపు తన తండ్రి పిలిచినట్టుగా అనిపిస్తుంటే శ్యామ వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుంటూ తన బుగ్గ మీద ఆ చేతి వాతలు కనిపించకుండా సరిచేసుకుంటూ కొంచెం మొహం మీద నీళ్లు చల్లుకొని వాళ్ళ పెదనాన్నగారికి మంచినీళ్ళు పట్టుకొచ్చి నవ్వుతూ పెదనాన్న తీసుకోండి అని ఇస్తుంది. జమున సుకన్య శ్యామాని చూస్తూ అబ్బో ఇది బాగానే కవర్ చేస్తుందిలే అనుకుంటూ నారాయణ గారి పక్కన కూర్చుంటుంది సుకన్య. జమున వేరే సోఫాలో కూర్చుంటుంది. నారాయణ గారు నవ్వుతూ శ్యామాని చూస్తూ ఆ మంచినీళ్ళు తాగి గ్లాస్ పక్కన పెట్టి అమ్మ శ్యామ ఇలా రా అంటూ ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కాలేజ్ ఎలా ఉందమ్మా అని అడుగుతారు ప్రేమగా. బాగుంది పెదనాన్న అని చిన్నగా తల ఊపుతూ చెబుతుంది శ్యామ. ఈరోజు నిన్ను ప్రతాప్ గారు ఎంతలా పొగిడేశారో తెలుసా? నువ్వు వేసిన లెక్కలు చూపిస్తే ఆయన చాలా ముచ్చటపడి నిన్నొక్కసారి ఆయన దగ్గరికి తీసుకుని రమ్మన్నారు. ఎప్పుడైనా ఒకరోజు వీలు చూసుకుని వెళ్దాం అని అంటారు ఆయన. నారాయణ పక్కన ఉన్న సుకన్య నారాయణ మాటలకు కొతకొతమని మండిపోతూ శ్యామాని చూస్తూ ఇది గనక అక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా దీని అందం దీని వినయంతో అందరినీ ఇట్టే బుట్టలో వేసేసుకుంటుంది. అమ్మో అందుకే దీన్ని ఎట్టి పరిస్థితిలో ఆ ఇంటికి వెళ్ళనియ్యకుండా చెయ్యాలి అని లోపల కసిగా అనుకుంటూ ఉంటుంది సుకన్య. జమున అయితే వేరేగా ఆలోచిస్తుంది. అయితే ఈ లెక్కలన్నీ ఇది బాగా వేస్తుందా? దీన్ని కూడా అక్కడ గుమస్తా కింద చేర్పించేస్తే దీనికి నెలకు ఇంత డబ్బులు అని వస్తాయి కదా, ఆ డబ్బులన్నీ నేనే తీసేసుకోవచ్చు కదా అని వేరే ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటుంది జమున. కేశవ గురించి ఆలోచించదు. వీరందరికీ భిన్నంగా శ్యామ ఆలోచిస్తూ అమ్మ బాబోయ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడమా? అక్కడ అతగాడు ఉంటాడు, అసలు ఆయన నీడ కూడా నా మీద పడనివ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. అమ్మో ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ ఇంటికి వెళ్ళను అని భయపడుతూ కేశవుని తలుచుకుంటూ కేశవ చేసే పనులను తలుచుకుంటూ ఉంటే తన గుండె దడ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని అదుపు చేసుకుంటూ అలానే ఆలోచిస్తూ ఉంటుంది శ్యామ. పక్కన ఉన్న నారాయణ గారు శ్యామ ఆయనకి ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి తన ముఖం చెమటలు పడుతుంటే ఏమైంది శ్యామ, ఎందుకు భయపడుతున్నావు అని కంగారుగా అడుగుతారు నారాయణ గారు. అప్పుడు శ్యామ నారాయణ గారిని చూస్తూ కేశవ ఈ ఊరు పేరు తెలుసుకోమని రేపు ఇదే సమయానికి చెప్పాలి అనే విషయం గుర్తుకు వచ్చి ఏమీ లేదు పెదనాన్న, అది ఈ ఊరు పేరేంటో తెలుసుకుందామని అడుగుదామనుకుంటున్నాను. ఈ ఊరు పేరేంటి పెదనాన్న అని అడుగుతుంది శ్యామ. నారాయణ శ్యామ అడిగిన దానికి నవ్వుతూ ఏంటమ్మా శ్యామ ఈ ఊరు పేరు తెలీదా నీకు? ఈ ఊరు పేరు రుద్రకేశవపురం అని చెబుతారు. ఆ పేరు వినగానే ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్యామ. శ్యామ ఆశ్చర్యాన్ని చూస్తూ ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు అని అడుగుతుంది జమున. అది ఏమీ లేదు పెద్దమ్మ, అంటే ఈ ఊరి పేరు ఎక్కడో విన్నాను, అందుకే అలా ఆశ్చర్యంగా అడుగుతున్నాను అని అంటుంది శ్యామ. నువ్వు విన్న పేరు ఈ ఊరికి తప్ప ఇంకెక్కడా వినుండవు అని ఎటకారంగా అంటుంది జమున. నారాయణ జమునని కోపంగా చూస్తూ నువ్వు ఆగు జమున, అన్నిటికీ ఎటకారమే అంటూ జమునని కసురుకుంటూ అమ్మ శ్యామ ఈ ఊరి పేరుకి చాలా ప్రత్యేకత ఉంది. నేను పనిచేసే వాళ్ళు పెద్ద జమీందారులు, వాళ్ళ వారసులు రుద్రప్రతాప్ గారు, ఆయన కొడుకు కేశవబాబు, ఆయన ముత్తాత గారు రుద్రకేశవ జమీందారు గారు, ఆయన భార్య శ్యామ సుందరమ్మ. ఈ ఊరి జనానికి ఆయన ఎన్నో మేలు జరిగే పనులు చేశారు. ఆయన ఆస్తులు అన్నీ పేద ప్రజలకు రాసిచ్చేశారు. ప్రజల బాగోగులు చూసుకుంటూ నిత్యం
ఆ జనం కష్టసుఖాలను తెలుసుకుంటూ నేనున్నాను అంటూ ఈ ఊరి ప్రజలకు అండగా ఉండి ఏ కష్టాన్ని వాళ్ళ దరికి చేరనిచ్చేవారు కాదు. రుద్రకేశవ గారు ఆయన పేరునే ఈ ఊరికి పెట్టారు. అలా ఆ ఊరి జనానికి ఆ కుటుంబం అంటే ఎనలేని గౌరవం. ఇప్పుడు కేశవబాబు కూడా వాళ్ళ తాతగారి పోలికలతో ఆయన వారసుడిగా ఈ ఊరి మంచి చెడ్డలు అని ఏదో నారాయణ గారు చెబుతుంటే జమున కేశవ గురించి మంచిగా చెబుతున్నారని అనుకుంటూ, అమ్మో! ఇప్పుడు ఈయన కేశవ గురించి అలా మంచిగా చెప్పేస్తే కేశవ పట్ల శ్యామ మనసు మారిపోతే ఇంకేమైనా ఉందా? నా కూతురు ఏమైపోతుంది అనుకుంటూ, ఏవండి వచ్చి రాగానే ఏంటండి ఆ కబుర్లు? కాసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత చెబుదురు గాని. శ్యామకి ఈ ఊరి గురించి వాళ్ళ విషయాల గురించి నేను చెబుతాగా అంటూ నారాయణ గారితో చెబుతుంటే, శ్యామ ఆ ఊరి పేరు రుద్రకేశవపురం, ఆయన భార్య పేరు శ్యామసుందరమ్మ అన్న కాడే ఆగిపోతూ ఆశ్చర్యంతో నా పేరు కూడా శ్యామసుందరమ్మే కదా అని తనలో తానే అనుకుంటూ, సుందరి అంటే బాగోదు అని శ్యామ అని మార్చుకున్నాను అని తన మనసంతా ఆ పేర్లు తలుచుకుంటూ ఉంటే ఏదో ఆందోళనగా, ఏదో అనిపిస్తూ ఉంటే అలానే ఆలోచించుకుంటూ ఉంటుంది శ్యామ. నారాయణ గారు శ్యామని చూస్తూ, ఇప్పుడు ఎందుకు తల్లి ఈ విషయాలన్నీ అడుగుతున్నావు అని అడుగుతారు నారాయణ. ఏమీ లేదు పెదనాన్న, వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, అసలు ఈ ఊరి పేరేంటో తెలుసుకుందామని అడిగాను అని చెప్పేసరికి ఆయన నవ్వుతూ, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను తల్లి అంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోతారు. సుకన్య తన తండ్రి గదిలోకి వెళ్ళిపోయిన వెంటనే జమున దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఆ రుద్రకేశవ గారి భార్య పేరు శ్యామసుందరమ్మ అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవునే, అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు, నేను కూడా మొన్ననే ఈ విషయం తెలుసుకున్నాను అంటూ ఇద్దరికీ అప్పుడు ఏదో గుర్తుకొచ్చినట్టు వెంటనే ఆశ్చర్యంగా షాక్ అవుతున్నట్టు శ్యామ వైపు చూస్తారు. వాళ్ళు తన వైపు అలా చూస్తుంటే మళ్ళీ ఏమంటారో, తను మళ్ళీ ఏం తప్పు చేసిందో అని కొంచెం బెదురుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది శ్యామ. కొనసాగుతుంది. రేపు వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. స్టోరీని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తాను. నమస్తే.